మగవాళ్ళంతా కూడా అందరూ అక్కడే ఉండండి ప్లీజ్. ఎదురుగా ఎవరో రావాల్సిందే చలిగాని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సంతలో నుంచి అందరూ కూడా వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది. బెల్లగొండ కిషోర్ గారు మాజీ మీరు కూడా రండి. వందా శ్రీనివాస్ గారు రండి. మరి ఏఎంసీ గారు కూర్చున్నాం, మీరు కూడా రావాలి పైకి. పిలిచారండి, రండి. మీరు పేర్లని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. రాము గారు, రమేష్. మన ఏలూరులో ఒక కొటేషన్ చూస్తున్నాం. కప్పమ్మాయి సారు పప్పమ్మాయి దాని యొక్క సార్థకత మన బడేటి మన ఏలూరు. ఈరోజు రాష్ట్రంలో కష్టం వచ్చి సెంట్రల్ జైల్లో మన బడేటి మన ఏలూరు. ఎందుకంటే పసుపు సైనికులకు, నా తోటి కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాన్ని 24వ డివిజన్ నుంచి, అట్లాగే ఈరోజు మన ఇన్ఛార్జ్ స్థాయి నుంచి అభ్యర్థి స్థాయికి ఎదిగినటువంటి బడేటి చంటి గారికి ఈరోజు 24వ డివిజన్ కి సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఏ రోజైతే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది బడేటి వారి కుటుంబానికి. ఎందుకంటే బుజ్జన్నయ్య ఎప్పుడైతే ఆయన అభ్యర్థిత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆయన మొట్టమొదటిసారిగా మనకి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటమే కాకుండా బాబావారి ఆశీస్సులు కూడా తీసుకున్నటువంటి సందర్భం ఉన్నది. అదే చరిత్రని అదే ఇదిని కొనసాగిస్తూ ఈ రోజున చంటన్నయ్య కూడా బాబావారి ఆశీస్సులు మెండుగా ఆయనకి ఈ రోజు బాబావారు ఇచ్చారని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు మనందరం ఈ రోజు సమావేశమైనటువంటిది కారణం మనకి తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో మనం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మన జగన్ రెడ్డి వల్ల ఎటువంటి అతని పరిపాలనలో, ఈ నియంత్రిత పరిపాలనలో ఇటు మహిళ లేదు, పిల్లలు లేరు, ఆడపిల్ల లేరు, అన్ని విధాలుగా వ్యాపారాలు లేవు, అన్ని విధాలుగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడినామో మనం అందరం తెలుసు. ప్రతి మీటింగ్ లో కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా టిట్కోల విషయంలో చాలా మంది మహిళలు ఎంత ఇబ్బందులు గురవుతున్నారో కూడా తెలుసు. తో పాటు నడవడానికి ముందుకు వచ్చిన మన లక్ష్మణ్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన ఈ వేదిక ఆదరించిన ఇతర పెద్దలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల 11 నెలలు ఈ రాష్ట్రం దౌర్భాగ్య స్థితికి చేరుకుంది. రాక్షస పాలన మనందరికీ తెలుసు. ఏలూరు నియోజకవర్గానికి వస్తే 2014 నుంచి 2019 వరకు ఉదయం 5 గంటల నుంచి మనకి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఎవరు అంటే అందరూ కూడా ఎమ్మెల్యే గారు సారు అనేవాళ్ళు కాదు, నా బుజ్జన్నయ్య అనేవాళ్ళు. అలాంటి కుటుంబం నుంచి ఈ రోజున మళ్ళీ 2019లో మనందరి కోసం బయటకు వచ్చి మనల్ని కాపాడటం కోసం, మన పార్టీని కాపాడటం కోసం ఆయన భుజస్కంధాల మీద తీసుకున్న బడేటి చంటి గారి గెలుపు కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన బడేటి రాధాకృష్ణ చంటి గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకు, మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.
గోడవెల్లి వాసు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జీలు విజయలక్ష్మి గారు, చెరుకూరి గణేష్ గారు, ఇక్కడ రమేష్ కమిటీ పెట్టాడో పేరు తెలుగుదేశం అని. అదేవిధంగా ఇప్పటికీ తెలుగుదేశంలోనే అభివృద్ధి జరుగుతుంది ఏదైనా కానీ. అలాగే కడియాల విజయలక్ష్మి గారికి, సోమనాయుడు గారికి, నిరంజన్ గారికి, రంజిత్ గారికి, మాణిక్యాల గారికి, మన బెల్లంకొండ కిషోర్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ భావాలను, తెలుగుదేశం పార్టీ నాయకుని యొక్క పోరాట ప్రతిమను గుర్తుంచుకొని నూతనంగా వైసీపీ కార్పొరేటర్లుగా అయినప్పటికీ కూడా అక్కడ భరించలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మన కది శ్రీనివాస్ గారికి, అలాగే ఉమామహేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ మనం చూసాం గత 5 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేది మనం చూసాం. కరోనా సమయంలో వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం మనం అంతా చూసాం. ఎంత దౌర్భాగ్యం. వేదికను అలంచిన అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా నమస్కారాలు. మరి అందరూ కూడా అంటే చాలా మందిని వేదిక మీదకి పిలవలేకపోయాం. ఎందుకనంటే ఏ డివిజన్కి సంబంధించి ఆ డివిజన్లో నాయకులు ఉంటారు కాబట్టి తప్పుగా భావించద్దు. అన్నిదా చిన్నగా స్టేజ్ చేశారు కాబట్టి అందరూ మన కుటుంబ సభ్యులుగానే భావించాలి. తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే మరి ఇక్కడ ఈ కట్టా సుబ్బారావు తోట అంటారు దీన్ని, ఇక్కడ ఏదైతే చాలా మంది సీనియర్ నాయకులు 1983 నుంచి ఉన్నారు. మా గురువు గారు బాలకృష్ణ గారు కూడా ఇక్కడే ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి కార్యక్రమం చేద్దాం ఎక్కడో రోజున అని చెప్పి అన్నారు. ఈ లోపుగానే మరి యువత ముందుగా ఫిక్స్ చేసుకోవడం వల్ల మరి వీళ్ళ ఉత్సాహాన్ని కాదనలేక ఇవాళ పెట్టేయడం జరిగింది. దానికి కొంతమంది ఏదైనా వేరే విధంగా భావించద్దు. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలనే ఉద్దేశంతో యువత ఆధ్వర్యంలో మరి లక్ష్మణ్ ఈ రోజు జాయిన్ అవుతానంటే ఎవరిని కూడా కాదనలేక ఏనంటే మరి నేను చెప్పేదంతా ఇంటే మీకు అర్థమవుతుంది. పాట పెట్టమాకున్న మధ్యలో తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువతను ముందుకు నడిపించాలి, మనం అందరం కూడా యువత రేపొద్దున భవిష్యత్తుకు ఉపయోగపడాలి అనేది ఒక సందేశం ఇచ్చారో ఆ సందేశానికి మనం కూడా దీనిపడి ఉండాలి, కంపల్సరీగా కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో మరి లక్ష్మణ్ ఈ రోజున జాయిన్ అవుతున్నందుకు అతన్ని అభినందిస్తూ ఆయన మిత్ర బృందాన్ని కూడా ఏదైతే మరి ఎక్కడైతే వివిధ డివిజన్ నుంచి ఉన్న నాయకుల్ని, కార్యకర్తలను కూడా ఒక వేదిక దగ్గరికి తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేసినందుకు ముందుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మరి 34వ డివిజన్ మా సొంత డివిజన్ లో లక్ష్మణ్ ఓటు ఉంది. అక్కడే చాలా కాలం ఉన్నాడని చెప్పినారు. ఇక్కడ నివాసం ఉండటం వల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఎందుకంటే యువత కాబట్టి యువతకి సంబంధించిన కొన్ని డైలాగులు కూడా చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉత్సాహం పండించాలి కదా. మరి ఆలనాని గారు 4 సంవత్సరాల నుంచి ఎన్నైతే ఫ్లెక్సీలు పెట్టాడో మన లక్ష్మణ్ 2 రోజుల్లో అన్ని ఫ్లెక్సీలు పెట్టి మొత్తం ఏలూరు అంతా కూడా కమ్మేశాడు. మరి ఎందుకంటే నిన్నే నేను ఒక సమావేశంలో చెప్పా, ఫ్లెక్సీలు మనకు అవసరం లేదని చెప్పి. తెలుగుదేశం పార్టీకి ఒక సింబల్ ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బడేటి చంటి అని చెప్పడంతో నేను ఎవరనేది యావత్ ప్రజానీకానికి ఆటోమేటిక్ గా తెలిసిపోయింది. తెలుగుదేశం పార్టీకి ఆ క్రేజ్ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం బుజ్జిగారు తమ్ముడిగా నేను తీసుకున్నప్పుడు బాధ్యతలో బుజ్జిగారు తమ్ముడు చంటియే కదా, ఏదో పాలు తాగి పడుకుంటాడులే అని అనుకున్నారు ప్రత్యర్థులు. నేను పాలు తాగి పడుకునేవాడిని కాదు, అవినీతి పాలు కక్కిచ్చే మనిషిని నేననేది ఈ రోజు చూపించడం. వాళ్ళందరికీ తెలిసింది. ఇవాళ వలసలు ఆపలేమన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. రోజు కూడా నిజంగా మీకు చెప్పాలంటే సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మనకు వచ్చే వలసను చూపించలేని పరిస్థితుల్లో ఏలూరు నియోజకవర్గం అంతా కూడా ఉందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మహిళా సోదరి మళ్ళీ మీరందరూ కూడా అనేక మంది అనేక పార్టీల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బోలు మంది ఉంటారు. ఎందుకనంటే వైసీపీకి ఇది వరకు ఓటేసినందుకు ఎవరిని తప్పు పట్టట్లా. వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందనేది వాళ్ళు తప్పు పట్టాలని మీ అందరిని కూడా కోరుకుంటా. ఒక దుర్మార్గుడికి పరిపాలన అప్పచెప్పినప్పుడు పరిపాలన చేతకాక ఏ విధంగా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని మీరందరూ కూడా తెలుసుకుని ఇవాళ అటువంటి దుర్మార్గుడికి ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాల్సిన రోజులు ఈ రోజున 2024లో వచ్చినాయి.
2024 అనేది ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి. ఈ రాక్షసుడు రేపొద్దున ఎలక్షన్లో నుంచోబెట్టాలంటే ప్రజల తిరుగుబాటు ఈ విధంగా ఉంటదనేది మీరందరూ కూడా చూపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కాలనీలో వాసులు ఎవరు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉండరు. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైతే టిడ్కో ఇల్లు కట్టించినప్పటికీ ఇవ్వటం జరగల. అలాగే ఇక్కడ జగనన్న కాలనీలు అని చెప్పి మీతో ఇల్లుకి డబ్బులు కట్టించుకుని ఇవాళ వరకు ఇవ్వాల. ఏదైనా ఇస్తానంటే దాంట్లో భయపెట్టి మీ అందరూ ఏదైనా రాలేదు అని అడిగితే ఏ విధంగా భయపెట్టాడు 5 సంవత్సరాలు అనేది మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా కోవిడ్ వచ్చినప్పుడు భయపడి అందరూ కూడా చనిపోతామన్న ఉద్దేశంతో మీరందరూ కూడా వ్యాక్సిన్లు వేయించుకున్నారు. మొత్తం అందరూ వ్యాక్సిన్లు వేయించుకున్నారు లేదా చెప్పండి. వేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి అలాగే మీ భయం పడకపోవడానికి ఓట్ అనే ఆయుధం వచ్చింది. అది కూడా వ్యాక్సిన్ లాంటిదే. ఆ వ్యాక్సిన్ జగన్మోహన్ రెడ్డి గారికి వేసేస్తే మొత్తం కొట్టుకుపోతాడు. డెఫినెట్ గా ఆ మందు మనకు పనిచేస్తే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మీరు అది గుర్తుపెట్టుకుని కోవిడ్ ఎటువంటిదో జగన్మోహన్ రెడ్డి కూడా అటువంటి వాడే ఉద్దేశంతో మనం వేసుకుంటే మన ఓటు తెలుగుదేశం పార్టీకి వేయంతోటే వ్యాక్సిన్ ఆడికి వేసినట్టుగా కొట్టుకుపోతాడు. ఆ విధంగా మీరు అదే మాటను గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే మీ అందరికీ సీరియల్ చూసి అలవాటైపోయి సీరియల్కి సంబంధించిన మాటలు వినిపిస్తాయనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్తున్నా. అలాగే యువతని మంచి మార్గంలో నడిపించాలని ఏదైతే అందరూ అనుకున్నారో, ఎందుకనంటే నేను కూడా ఒకప్పుడు యువకుండే. మరి యువతకు ఉత్సాహం ఉంటే మోటార్ సైకిల్ బైక్ ర్యాలీ చేస్తారు, అనేకమంది చేస్తారు. ప్రజలకు ఇబ్బంది పడకోకుండా రేపు భవిష్యత్తులో నేను ఇప్పుడే చెప్తున్నా నా నిర్ణయం, ఎవరైతే యువత ఆదర్శవంతంగా రేపొద్దున్న ఇలాంటి ర్యాలీలు ఇలాంటి ఖర్చు పెట్టగలిగారో వాళ్ళనే ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏదైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, అలాగే పేద ప్రజలకు ఏదైనా పళ్ళు పలహారాలు కానీ, అలాగే పేద ప్రజలకు భోజన వసతులు కల్పించడం కానీ, ప్రతి రూపాయి కూడా మనకి ఇంపార్టెంటే. ఎవరైతే ఆ రూపాయలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందక వాళ్ళకి సహాయం చేసేటట్టుగా కార్యక్రమాలు చేయాలని యువతనందరినీ కొడుకుంటున్నా. దానికి మార్గదర్శకంగా రేపు రాబోయే రోజులు అదే విధంగా వీళ్ళందరినీ నడిపించడానికి నేను బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు అంటే ఒక ఆశయం కోసం పవన్ కళ్యాణ్ కలిశాడు. నాకు అధికారం అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనకుంది. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ప్రజానీకం అంతా మద్దతు ఇప్పించమని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం జరిగింది. మరి నిజంగా 24 సీట్లు ఆయనకి ఇచ్చినా కూడా మళ్ళీ 3 తగ్గించుకుని బీజేపీకి ఇచ్చాడంటే ఆయన ఆదర్శం ఎంత ఉందనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విమర్శిస్తుంటారు ఆయన విమర్శించడానికి మనం ఎవరు కూడా ఒప్పుకోకూడదు. ఎందుకంటే కొంతమంది కుల పేరుతో అవన్నీ కూడా వాళ్ళు చేసే పనులే, కులం పేరుతో విమర్శిస్తున్నారు. కొంతమంది ఎంతసేపు దానికి పార్టీ ఎందుకు పెట్టారని, పార్టీ పెట్టింది ఆయన రాష్ట్రాన్ని రక్షించడానికి అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఒక సేనానిగా ఒక సైనికుడిగా రాష్ట్రాన్ని నేను కాపాడుతాననే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యతను ఆయన తీసుకుని ప్రతి దాంట్లో కూడా ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చి ఆయన గౌరవానికి భంగం కలగకుండా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా మనం అందరం కూడా అభినందించవలసిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే సినిమాలు మాడుకుని వచ్చాడు ఆయన, కోట్ల రూపాయలు ఆయనకు రావచ్చు. ఇవాళ మనం కూడా రేపొద్దున మన బాధ్యత సమాజం పట్ల మన బాధ్యత నెరవేర్చుకోవడానికి మీరందరూ ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఒక 5 కుటుంబాలకో 10 కుటుంబాలకో చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే మనకి ఇవాళకి మంచినీళ్ళకి సంబంధించిన వ్యాధి వస్తే ఇవాళకి అది ఎందుకు వచ్చింది అనేది చెప్పలేని పరిస్థితిలో కూడా అలాగే ఉన్నారని అంటే పరిపాలన ఏ విధంగా సాగింది అనేది మీ అందరికి కూడా తెలుసు. ఇక్కడే శనివారపేట, ఇక్కడే ఉంటాడు ఎమ్మెల్యే నాని గారు, కానీ ఎవరికీ కనిపించడం. నేను ఒక దగ్గరికి వెళ్ళాను వైఎస్ఆర్ కాలనీ, ఒక ఆవిడ అడిగింది రోడ్డు వేయలేదండి శిలాపలకం వేశారు ఏంటని అన్నాను. మరి వెళ్ళావమ్మా అక్కడికన్నా, వెళ్ళానండి నాకు కనిపించలేదండి, ఉన్నారని చెప్పలేదు లేరని చెప్పలేదు, 200 ఆటోకి అయింది వెళ్ళి వచ్చేసాడు అని అన్నా. నాకు కనిపించలేదండి అన్నాను. నేను అడిగాను ఏమమ్మా నీకు వెంకటేశ్వర స్వామి కనిపించాడు అని అడిగా. నాకు కనిపించడండి అంది. వెంకటేశ్వర స్వామి కనిపించినట్టే ఆలనాని గారు కూడా కనిపించడం, ఎవరికి కనిపించడం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎలా కనిపించడో ఆయన కూడా ఎప్పుడే కూడా కనిపించడో, కనిపించిన వాడిని నాయకుడి కింద ఎందుకంటే ఏలూరు ప్రజలు సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రజల్లో తిరిగేవాడికి ఇప్పుడు కూడా నేను అనేక సార్లు చెప్పా, నా నెంబర్ పాంప్లెట్ మీద వేసిస్తున్నా, ఆయన నెంబర్ ఎవరికి తెలియదు, ఫోన్ నెంబర్ అనేది దానికి ఎవరికే. ఏలూరు ప్రజానీకానికి 4 సార్లు ఎమ్మెల్యే చేసిన ఫోన్ నెంబరు ఏలూరు ప్రజానీకానికి తెలియదు. ఏలూరు ప్రజానీకం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా సరే మీకు చిన్న పని వచ్చినా సరే నా నెంబర్ ఏదైతే పాంప్లెట్ మీద వేసి మీ అందరికీ పంచుతున్నానో
మీకు ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్ట్గా నా నెంబర్కే ఫోన్ చేయొచ్చు, నేనే ఎత్తుతాను. నేను ఏదైనా కార్యక్రమంలో ఉన్నానంటే నా పిఏ ఎత్తి తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి అనేది నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను ఎవరికి కూడా రిపీట్ కాల్ తప్పనిసరిగా చేస్తాను. ఇవాళ వరకు నా ఫోన్ కడతాం కానీ నేను వాళ్ళకి స్పందించకపోవడం కానీ 4.5 సంవత్సరాల జీవిత చరిత్రలో లేదు. అలాగే బుజ్జి గారు ఉన్నప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా ఏదైనా ఫోన్ ఉన్నప్పుడు ఆ ఫోన్ కాల్ నేనే అటెండ్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాం. అలాగే మీ అందరికీ గత 5 సంవత్సరాల్లో మేము పనిచేసాం. గత 5 సంవత్సరాల్లో మీకు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈ రోజు మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగే హక్కు నాకు ఉందనే ఉద్దేశంతోనే మీ అందరినీ కూడా అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో కూడా నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, పరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి, నాయకుడిని గుండెల్లో పెట్టుకు చూసుకోవాలనే విధంగా ఆ పరిపాలన ఉంటుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ సభను ఎంత విజయవంతం చేసినందుకు మరి లక్ష్మణ్ని అలాగే మీరందరూ మహిళామణులు ఏదైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే మీకు కూడా కొన్ని పథకాల విషయాల్లో వచ్చేది తెల్ల రేషన్ కార్డు లేనికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఇప్పించబడుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ప్రతిపాదికగా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా మీ అందరికీ కూడా కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా మీ అత్తగారింటికి వెళ్ళాలన్నా మీ చుట్టాలింటికి వెళ్ళాలన్నా బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి కార్డు కూడా చూపించిన వాటిలో మహిళలందరికీ ఫ్రీగా ప్రయాణం ఉందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మహిళా మనులకే పెట్టడం జరిగింది. ఎందుకనంటే మగవాళ్ళు ఏదో విధంగా బయట చేసిన బతకగలరు, ఆడవాళ్ళకి సౌకర్యాలు మనం కల్పించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ అంటే ఒక బాధ్యత గల పార్టీ అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి. రేపు భవిష్యత్తులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే మీకు అనేక సదుపాయాలు వస్తాయి. ఏలూరు అభివృద్ధి చెందుద్ది. ఏలూరు హాస్పిటల్లో మీరు ఎలాగుందో చూసారు. వెళ్తుంటే ఇవాళ కనీసం ఏదైతే ఇంటెన్సివ్ కేర్లో ఫ్యాన్లు గీళ్ళు కూడా లేదు, వైద్యం కావాలంటే వేరే చోటకి వెళ్ళిపోమని చెప్తున్నారు. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో పెద్ద హాస్పిటల్కి వెళ్తే ఈ చికిత్స లేదు అని చెప్పే విధంగా ఎవరు దేనికి వెళ్ళినా సరే జాయిన్ చేసుకుని చికిత్స చేసే విధానాన్ని తెలుగుదేశం పార్టీ రాళ్ళతో తీసుకుంటుందని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. గెలిపిస్తారని మీ అందరిని కోరుకుంటూ సవ్యంగా సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి అదేవిధంగా యోషలపూడి మల్లిక గారిని కూడా మన తెలుగుదేశం పార్టీ కండువా కోరుతున్నాం. కాళిదాస్ ప్రసాద్ గారు, చిన్ని గారు, ఎందుకంటే సమయం లేదు. మన చంటి గారు ఇంకో కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరికీ కండువా కప్పే సమయం లేదు కాబట్టి మీ అందరూ కూడా 250 మంది మన లక్ష్మణ్ నాయుడు గారు పార్టీలో చేరినట్టుగా భావిస్తాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.